నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 4.0. జిల్లాలోని 1269 పాఠశాలలు 16 కళాశాలల్లో విద్యార్థుల విద్యా పురోగతిపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల చర్చ. పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు తదితర శుభ సందర్భాలను ప్రభుత్వ అన్నా క్యాంటీన్లలో జరుపుకోండి. ఆడంబరంగా జరుపుకోవడం కంటే అన్నా క్యాంటీన్లలో నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం గొప్ప సేవ అన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ధాన్యం కొనుగోలు, ప్రజా పంపిణీ వ్యవస్థలను అధ్యయనం చేసేందుకు కేరళ టీం కాకినాడ జిల్లాలో పర్యటించిన కేరళ రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్. డీటెయిల్స్ చూస్తే, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఇతర శుభ సందర్భాలను ఆడంబరంగా జరుపుకోవడం కంటే ప్రభుత్వ అన్న క్యాంటీన్లలో అన్నదానం నిర్వహించి నిరుపేదలకు భోజనం అందించడం గొప్ప సేవ అని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. అన్న క్యాంటీన్లను ప్రజలు తమ కుటుంబ శుభకార్యాలకు సేవా వేదికగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం డైరీ ఫామ్ అన్న క్యాంటీన్ ను ఆకస్మికంగా సందర్శించిన కమిషనర్ క్యాంటీన్ లోని సేవలు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, సిబ్బంది పనితీరును పరిశీలించారు. టీవీ, కంప్యూటర్ వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్యాంటీన్ లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి ఆహారం రుచి, నాణ్యత, సేవలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్యాంటీన్ లో పరిశుభ్రత ప్రమాణాలు సంతృప్తికరంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు. టేబుళ్లను తరచూ శుభ్రం చేయడం, మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించడం, ప్లేట్లను వేడి నీటితో శుభ్రపరచడం వంటి చర్యలతో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దాత గుప్తా మాట్లాడుతూ తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ కు వచ్చే వారందరికీ భోజనాన్ని స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో కూడా కుటుంబ సభ్యుల పుట్టినరోజుల సందర్భంగా ఇదే విధంగా అన్నదానం నిర్వహించానని, అన్ని దానాల్లో అన్నదానమే శ్రేష్టమనే నమ్మకంతో ఈ సేవ చేస్తున్నానని తెలిపారు. గుప్త సేవా భావాన్ని అభినందించిన కమిషనర్ హోటళ్లలో వేడుకలకు వేలాది రూపాయలు ఖర్చు చేసే బదులు అదే మొత్తంతో అన్నా క్యాంటీన్లలో వందల మందికి భోజనం పెట్టవచ్చునని తెలిపారు. ఇంట్లో విందులు ఏర్పాటు చేయడం కంటే అన్నా క్యాంటీన్లలో అన్నదానం చేయడం ద్వారా ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని, దాతలకు కూడా ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. సమాజంలో మరింత మంది తమ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు ఇతర ప్రత్యేక సందర్భాలను అన్నా క్యాంటీన్లలో అన్నదానం నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలుగా మార్చుకోవాలని, పేదల ఆకలి తీర్చడం కంటే గొప్ప దానం లేదని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. నమస్కారం అండి. ఈరోజు మన కాకినాడలో అన్నా క్యాంటీన్ మన డైరీ ఫామ్ దగ్గర మనం విజిట్ చేయడం జరిగింది. డైరీ ఫార్మ్ సెంటర్లో మనం ఇక్కడ విజిట్ చేసిన అన్నదానంలో
ఇప్పుడు టీవీ కంప్లైంట్ వచ్చింది. నేను ఎస్సీ గారితో మాట్లాడి టీవీ కంప్లైంట్ వెంటనే రెక్టిఫై చేస్తున్నాము. అదేవిధంగా సిస్టమ్ కూడా ప్రాబ్లం, సిస్టమ్ కూడా ఇక రెక్టిఫై ఇచ్చిన స్టార్ట్అప్ ఒక హాఫ్ అన్ అవర్లో ఇక రెక్టిఫై ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఈరోజు ఇడ్లీ అండ్ అదేవిధంగా ఉప్మా కూడా పెడుతున్నారు. మన పబ్లిక్ని కూడా కొంతమంది మనం ఏర్పరచడం జరిగింది. ఎట్లా రుచిగా ఉందా లేదా, పబ్లిక్ ఎడల మా సిబ్బంది సక్రమంగా ప్రవర్తిస్తున్నారు లేదా, ఇన్ టైంలో ఓపెన్ చేస్తుంది లేదా అనే విషయం పైన మనం చేస్తున్నాము. అదేవిధంగా శానిటైజేషన్ చూసినట్టుగా శుభ్రంగా నీట్గా చేస్తున్నాము. ఎప్పటికప్పుడు 5-10 మినిట్స్ కల్లా ఆల్ టేబుల్స్ని క్లీన్గా చేయడం, అక్కడ టాయిలెట్ కూడా క్లీన్గా చేయడం, ముఖ్యంగా ప్లేట్లు కడిగినప్పుడు ముందు నీళ్ళతో కడిగేసిన తర్వాత ఎగైన్ మళ్ళీ హాట్ వాటర్తో కడిగించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. సో శానిటైజేషన్లో కూడా మనం బాగానే మెయింటైన్ చేస్తున్నాము. కొంతమంది మన వ్యక్తులు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కానీ, వాళ్ళు పెళ్లి రోజు సందర్భంగా కానీ, వాళ్ళ మనవళ్ళకి కానీ, మనవరాలు కానీ, కొడుకులు కానీ, కోడలు కానీ ఒక అకేషనల్ డేకి కొంతమంది అన్నదానం కానీ, కిచెన్ దానం కానీ చేస్తున్నారు. అలాగా చేయటం వల్ల మనకి అన్ని దానాలకన్నా అన్నదానం చాలా ముఖ్యం. మన పూర్వజనంలో చేసుకున్న పుణ్యం వల్లే మనకి ఈ జన్మలో మనకి సంక్రమిస్తుందని ఒక మనకి నమ్మకం. ఆ నమ్మకం కొద్దీ ఇప్పుడు మీ పేరేంటండి? నా పేరు గుప్తా అండి. గుప్తా గారు, ఆయన మాట చెప్తారు, ఒక మాట చెప్పండి. రేపు మా అబ్బాయి పుట్టినరోజు అండి. రేపు మధ్యాహ్నం అన్నదానం అన్నట్టు ఎంతమంది వస్తే అంతమందికి కూడా నేను ఏర్పాటు చేయించాను. మొన్నటి నెలలో కూడా మా పెద్ద అమ్మాయి అండి, ఏప్రిల్ నెలలో మా చిన్న అమ్మాయి అయిందండి, రేపు వచ్చే నెలలో మా మనవరాలు అండి. అలాగే ఎంతమంది వస్తే అంతమందికి కూడా ఆ రోజున మినిమం అసలు ఇంకా దానికి ఇంత హాల్టింగ్ లేకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడాను నేనే దానికి ఆ రోజు స్పాన్సర్ చేస్తాను. అన్ని దానాల కల్లా అన్నదానం మంచిదని నా మనసు అనిపించింది. అందుకని నేను అలా చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే మాకంటే సేవలు ఏ విధంగా